ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములో భద్రపరచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 1వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలగజేయడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఎటువంటి విచారణ కలిగి ఉంటున్నావో, ఎటువంటి ఆందోళన కలిగి ఉంటున్నావో, ఒకవేళ ఎటువంటి చింత బాధ కలిగి ఉంటున్నావో, కానీ దేవుని వాక్యం అంటుంది విచారమైనను బాధనైనను కలగచేయడంటండి. ఎందుకంటే ఆయన హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాట ఇది. పిల్లరా, దేవాది దేవుని సన్నిధిలో నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమార్తెగా ఉంటున్నప్పుడు మరి దేవాది దేవుడు మహోన్నతుడు మరి ఎవరినైనా సరే బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఆదరించి ఆదుకునేవాడు. అందుకే నేను విడవను ఎడబాయను సెలవిసినటువంటి గొప్ప తండ్రి. ఒకవేళ బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ప్రభు వైపు చూడండి. ప్రభువే నిన్ను ఆశ్చర్యంగా ఉంచుకుని మరి ఆయన కౌగిట్లో ఉంచుకుని నీకున్నటువంటి బాధనను విచారణమైన కూడా కొట్టివేసి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఏ విషయమైతే నువ్వు విచారం కలిగి ఉన్నావో, బాధ కలిగి ఉన్నావో, అటువంటి బాధను విచారణ కూడా కలగచేయనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తామన్నామయ్యా. దేవా, ఇదిగో తండ్రి, వేటి ఒకవేళ ఆలోచనలో మేము విచారం కలిగి ఉన్నప్పటికీ, ఒకవేళ బాధలు కలిగి ఉన్నప్పటికీ దేవా, ఇదిగో తండ్రి, మీరే ఆ బాధలను, కష్టాలను, విచారణను కొట్టివేసి దేవా మా జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నావు తండ్రి. ఎందుకంటే ఇవన్నీ ప్రభా మరి నాయనా మరి నిన్ను ఆశ్రయించాలని సెలవిస్తున్నావు తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించాలని సెలవిస్తున్నావు ప్రభా. అవునయ్యా, మాకున్న బాధలను బట్టి అలా ప్రార్థించుకోవడం కృప దయచేయండి. మా విచారములను బాధలను కొట్టివేసి మా జీవితాల్లో సంతోషం, ఆనందం దయచేయండి. ప్రతి కుటుంబం మీద ఆశీర్వాదం ఉంచండి. భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, యవన బిడ్డల తండ్రి అందరూ కూడా పట్టబడి నీ నీతి మార్గంలో నడిచే భాగ్యం తెచ్చింది. అధికారులు, రాజులు అందరికీ మంచి వంతు నింపండి. దేవా, ఇదిగో తండ్రి, ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవా తండ్రి, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చండి, పెంచండి. దేవా తండ్రి, వృద్ధాపులం తల్లికి అందరికీ మంచి వంతు నింపండి. పనికిళ్ళే బిడ్డలకు బలమశక్తిని దయచేయండి. మా దేశీ పాడి పట్టణంతా కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో నా హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేయండి. దేవా, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. నాయన గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు కుటుంబాలు దీవించండి, బిడ్డలు దీవించండి. పరిచయం మీరు ఆశ్రయించి దీవించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.